నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రపంచం మొత్తం ఏపీ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోందని అధికారులు బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి మా ఊరిలో వచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇబ్బందులు ఉంటే వాటిని ప్రజలకు తెలియజేయాలన్నారు. అన్నా క్యాంటీన్ ఏర్పాట్లలో పెండింగ్ సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. బీసీలకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాపు రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించేందుకు ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. దావూస్లో ఏపీ బ్రాండ్ను తాను ప్రమోట్ చేస్తే మంత్రులు దాన్ని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందని చంద్రబాబు తెలిపారు. దీనికి కూడా రేపు 2,000 బడ్జెట్ ఇస్తున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా 2 మెక్మా డాక్రా అదే సమయంలో పెన్షన్స్ 2 డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 3 days లో టోటల్ గా కంప్లీట్ చేస్తాం. 30 అసెంబ్లీ ఉంది, 31 ఉంటుంది. ఒకటి 100 కాలు ఇచ్చారు. ఏదైతే ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సాధనకు కలిసి కొన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో మనం దీన్ని పెట్టి ఘర్షణ రాకుండా అన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ప్లానింగ్ అండ్ ఆర్టీజీ డిపార్ట్మెంట్ వారిగా ఇవాళ ఎస్టాబ్లిషన్ అవన్నీ కూడా అయిపోవాలి. బై ఫస్ట్ కంప్లీట్. ఇంకొక పక్కన ఆల్ క్లెయిమ్స్ చంద్రన్న బీమా పేటరీ కానుక ముఖ్యమంత్రి ఇస్తాం. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా రావాలి. అవన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగిలినట్టు కూడా మీరు రివ్యూ చేసుకుని ముందుకు పోవాలి. అగ్రికల్చర్ లో ఫైనల్ ఇన్స్టాల్మెంట్ మనం అనుకున్నది ఇది ఒకటే. నాకు ఒక చిన్న ఇది ఉంది, మీరు కూర్చుంటే ఒకసారి ఈ రోజు రేపు ఐ వాంట్ టు ఫైనలైజ్. 1 is మనం ఇవ్వాల్సిన అరియర్స్ పే చేయడం. సెకండ్, నెక్స్ట్ ఖరీఫ్ పే ఏం చేయబోతాము ఇప్పటి నుంచి స్పెల్అవుట్ చేయడం. ఒకవేళ ఎంతవరకు ఇప్పుడు పోగలుగుతాం ముందుకి దానిపైన కూడా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. అది కూడా కొంచెం హోంవర్క్ చేయండి. పాఠశాలకు వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 50 మంది స్టూడెంట్స్ ఉండగా 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన వెల్దుర్తి మండలం మందాడి గ్రామం వద్ద జరిగింది. మాచర్లలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్ విద్యార్థులతో వస్తుండగా అదుపు తప్పి కల్వట్టుపై నుంచి వాగులో పడింది. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నారులను పరామర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం స్టూడెంట్స్ ను నర్సరాపేట, గుంటూరు హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ కొంచెం లైట్ తాగుంటారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? ఉప్పలపడి నుంచి వస్తుంటే మండలి లోయలో పడింది అన్న కోనలో. మండలి లోయలో. బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో మొత్తం 59 మంది. బాధపడింది అందరికి. 20 మంది సేఫ్ లైట్ గా, 2 సీరియస్ ఉన్నది. కొంచెం మంది లైట్ దెబ్బలేదు. డ్రైవర్ తాగున్నాడా? లైట్ తాగున్నాడు. కనీసం ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి, వాళ్ళకి ప్రథమ చికిత్స చేసి వాళ్ళకి చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడే కొంతమంది ఇక్కడ వైద్యం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఈ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఉన్న డాక్టర్ల మీద కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కనీసం ఇక్కడ
వార్డు బాయ్లు కానీ కనీసం కాంపౌండ్లో కూడా లేని పరిస్థితి. ఎవరో పోస్ట్ మార్టంకి సహకరించే కొంతమంది టెంపరీ వాళ్ళ చేత కుట్లేయించే పరిస్థితి, ఇంత దౌర్భమైన పరిస్థితి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉండి కనీసం ఇక్కడ ఉన్న సిబ్బంది లేకుండా కనీసం ఇక్కడ ఎవరిని కూడా పేషెంట్ పరుచుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదైనా హాని జరిగితే పిల్లలకి అది ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లకు బాధ్యత వహించాల్సి వస్తున్నటువంటి సందర్భం తెలియజేస్తుంది. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 55వ జయంతోత్సవ కార్యక్రమం ఈరోజు నగరంలో ఘనంగా జరిగింది. అశోక్ నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో రామకృష్ణ చిత్రపటానికి యాజమాన్యం, ఆపరేటర్లు, ఉద్యోగులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సిటీ కేబుల్ను స్థాపించి నేడు డిజిటల్ ప్రపంచ రూపకల్పనకు ఆర్జునిగా పొట్లూరి రామకృష్ణ నిలిచారని సిటీ కేబుల్ ఉపాధ్యక్షులు కంటంనేని హనుమంతరావు శ్లాఘించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేలాది మంది ఉపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాటలు వేశారని కొనియాడారు. సోమవారం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో రామకృష్ణ 55వ జయంతోత్సవం జరిగింది. గుంటూరు కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ నేతలు పెద్దింటి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, బండి శ్రీను, పి రమేష్, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి రామకృష్ణ చిత్రపటానికి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిటీ కేబుల్ వ్యవస్థతో డిజిటల్ ప్రసారాలు అందచేత ద్వారా ప్రజల విజ్ఞానానికి, వినోదానికి రామకృష్ణ బీజం వేశారన్నారు. ప్రజలకు మరిన్ని అధునాతన సేవలందించి ఆయన ఆశయ సాధనకు అంకితమవుతామని హనుమంతరావు ప్రకటించారు. గౌరవనీయులు స్వర్గీయ శ్రీ పొట్లూరు రామకృష్ణ గారి 55వ జయంతి పుట్టినరోజు వేడుకలు ఈరోజు సిటీ కేబుల్ ఆఫీసులో, అన్ని ఆఫీసుల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన కొన్ని వేల కుటుంబాలకు దారి చూపించి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు కేబుల్ వ్యవస్థని ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. మా ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉన్నారు. 30 సంవత్సరాల క్రితమే ఆయన కాన్సెప్చువలైజ్ చేశారు ఈ డిజిటల్ వరల్డ్ని. అది ఈ రోజున రియాలిటీలో కనపడుతూ ఉంది మనకి ఈ డిజిటల్ ప్రపంచం. ఆయన ఆ రోజు అనుకున్న కలగలగన్న ఆ డిజిటల్ ప్రపంచాన్ని ఆయన అనుకున్న రీతిలో ఇప్పుడు ప్రజెంట్ మేము మా ప్రేక్షకులకి అందించగలుగుతున్నాము. ఇలానే కొనసాగించి ఆయన ఆదర్శాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళి మా ప్రేక్షకులని మరింత సంతృప్తి పరుస్తామని చెప్పి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఎప్పటిలాగే చేస్తూ ఉన్నాము. ఇలానే కొనసాగించి మీ అందరి మన్ననలను పొందుతామని మనస్ఫూర్తిగా మనసావాస చెప్తున్నాం.
జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు డిఆర్ఓ శ్రీలత ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పరిషత్లో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు డిఆర్ఓ శ్రీలత ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో జనం బారులు తీరారు. ఇందులో ప్రధానంగా గత 3 నెలల క్రితం తన భర్త చనిపోయాడని ప్రజా సాధికార సర్వే చేయించుకున్నప్పటికీ తనకు చంద్రన్న బీమా పరిహారం అందలేదని కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని పెదరా ఊరికి చెందిన నాగమణి అనే బాధితురాలు ఫిర్యాదు చేశారు. అదే సర్వే చేయించుకుంటే మరి చంద్రన్న బీమా రాలేదు, మరి అదే మా సమస్య అండి. చంద్రన్న బీమా అంటే ఎందుకు రావాలి? ఏం జరిగింది ఇంట్లో? ఇంట్లో ఏం జరిగిందంటే మరి చనిపోయాడండి మా భర్త, చనిపోయింది. మరి మేమేమో చంద్రన్న బీమాకి సర్వే చేయించుకున్నాం కానీ మరి రాలేదు, ఆ బాండ్ ఇవ్వలేదు మాకు. ఇక అందుకని చెప్పుకున్నాం. నవంబర్ 1 తారీఖున చనిపోయాడు. అనారోగ్యం జ్వరం వచ్చి అట్లా చనిపోయాడు అన్నమాట. వస్తుంది అన్నారు కానీ మరి రాలేదండి. ఎక్కడ మీ పేర్లు లేవు అని అంటున్నారు. అదేవిధంగా కొన్ని నెలల క్రితం వరకు తాము డ్వాక్రా గ్రూపుల ద్వారా డబ్బులు పొదుపు చేసుకుని ఇటీవలే తొలగిపోయామని, అయితే ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన సొమ్ముని ప్రస్తుత గ్రూప్ లీడర్ ఇవ్వడం లేదని అధికారులు స్పందించి న్యాయం చేయాలని వట్టిచెరుకూరికి చెందిన మరికొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. మేము గ్రూప్లో నుంచి తొలగాము 5గురు, అయ్యప్ప మహిళా పొదుపు సంఘం. తొలగినాక మాకు మేము రుణం ఇచ్చారు కదా, అవి కట్టేశాం. మా పొదుపు ఉన్నాయి. పొదుపు నుంచి వచ్చే డబ్బులు మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసే పసుపు కుంకుమ దాని తాలూకా డబ్బులు 6,000 రుణంలో చెల్లించాము 5గురికి. తతిమా డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు చాలా మందికి ఇచ్చారు. మా ఇంటి వాళ్ళ కార్యాల వల్ల సమస్యలు ఉంటాయి కదా, దానివల్ల తొలగాము మేము. పొదుపు ఇంకా 3,500 వస్తాయి మాకు. అవి ఇవి ఇవ్వమంటున్నారు ఇప్పుడు కొత్తగా ఉన్న లీడర్లు. సమస్యల పరిష్కారం కోరుతూ 104 ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన 7వ రోజుకు చేరుకుంది. 151 జీవో ప్రకారం తక్షణమే వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా సంఘ నాయకులు జిల్లాని డిమాండ్ చేశారు. డీఏతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. అయితే మేము ఈ పిరమల యాజమాన్యం ఉద్యోగుల్ని మోసం చేస్తుందండి. ఉద్యోగస్తులకు రావాల్సిన పీఎఫ్ వాటా ఏదైతే ఉంటుందో యజమాని చెల్లించేది, ఉద్యోగి చెల్లించేది ఉంటుంది. యజమాని వాటా వాళ్ళు చెల్లించకుండా మా ఉద్యోగి ఒక వాటాలో నుంచే ఆ పీఎఫ్కి సంబంధించింది కట్ చేసి ఒక్కొక్క ఉద్యోగికి 2,000 నష్టపోయే రకంగా చేస్తున్నారు. అలానే చంద్రబాబు గారు బడ్జెట్ని ఇంతకుముందు 35 కోట్లు ఉన్న బడ్జెట్ని ఇవాళ 80 కోట్లకు పైగా తెచ్చారు. అయితే ఆ బడ్జెట్ కూడా వీళ్ళు గ్రామాల్లో సరైన సేవలు చేయకుండా ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే గర్భిణీలకు ఇవ్వాల్సిన ఐరన్ మాత్రలు కూడా ఉండవండి. షుగర్ పరీక్షలు చేయడానికి కెమికల్స్ వీళ్ళు సరైన కెమికల్స్ కూడా పెట్టడం లేదు. మహిళల అభివృద్ధికి అనేక పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి తెలుగు మహిళ ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకోండి, ప్రజలపై ప్రయోగాలు చేసే వ్యక్తులను ఎన్నుకోవద్దని మాజీ మంత్రి శనక్కాయల అరుణ, రాష్ట్ర కార్యదర్శి యామిని కోరారు. మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో తెలుగు మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళల్ని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎందుకంటే ఇంట్లో మనం ఇంటి కుటుంబ బాధ్యతను చూసే దగ్గర నుంచి ఈ రోజున దేశాన్ని పరిపాలించేంత వరకు కూడా, అలానే స్పేస్లోకి వెళ్ళేంత వరకు కూడా మహిళల పాత్ర చాలా తెలుసు మనకి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకి రాజ్యాధికారంలో కానీ, ఆస్తుల్లో హక్కు కానీ, లేకపోతే వాళ్ళ విద్యకి అన్ని విధాలుగా సామాజికంగా, ఆర్థికంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా తెలుగుదేశం పార్టీ అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ పరంపరని ఇంకా ముందుకు సాగిస్తూనే ఉన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కష్టాల్లో ఉన్నప్పటికీ, కేంద్రం సహాయం చేయకపోయినప్పటికీ కూడా పక్క రాష్ట్ర ఆంధ్ర ద్రోహులతో కలిసి ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా మన కడుపున కొడుతూ మనని ప్రతి నిమిషము కూడా మానసికంగా, ఆర్థికంగా మనల్ని అడ్డుకుంటున్నప్పటికీ కూడా
మహిళలకి పసుపు డ్వాక్రా రుణమాఫీల కింద 11,111 కోట్ల రూపాయలని మొదటి విడతగా రుణమాఫీ చేశారు. ఇప్పుడు మరి ఇంకొకసారి 10,000 రూపాయలు పసుపు కుంకుమ 2 కింద ఇచ్చి మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా ఇప్పటికీ కూడా రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా అవి ఇవ్వలేదు. మొన్న జరిగిన జన్మభూమిలో చెప్పడం జరిగింది, మహిళలందరూ చాలా జాగ్రత్తగా కట్టుకున్నారండి, వాళ్ళకి మీరు ఏదైనా ప్రకటిస్తే బాగుంటుందని అందరూ చెప్పిన తర్వాత మళ్ళీ 10,000 రూపాయలు పసుపు కుంకుమ నేను ఇస్తానని ఆయన ఒప్పుకోవడం జరిగింది. అది 3 చెక్కుల రూపంలో కూడా వేయడం జరిగింది. దాన్ని నానా రకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా అవహేళన చేస్తున్నారు. 1,000 ఇచ్చే వాళ్ళకి 2,000, వికలాంగులకి 1,500 నుంచి 3,000, అట్లాగే ఇంటర్సెక్స్గా ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు అతి పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పారు మన జన్మభూమిలో మాకు మందులకు కూడా సరిపోవట్లేదని. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డబల్ చేసి ఒకేసారి 10 రెట్లు చేసి 2,000 చేస్తే అపహాస్యం చేయడం కుదరదు. మంగళగిరిలో చేపట్టిన PMAY పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిపిఐ ఆరోపించింది. పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని కోరుతూ జడ్పీ గ్రీవెన్స్ లో సిపిఐ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎవరైతే డిపాజిట్లు చెల్లించారో వారికి మాత్రమే ఇళ్లని అందచేయాలని ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. PMAY పథకం అమలుని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు. లబ్ధిదారుల జాబితాతో పాటు లబ్ధిదారుల యొక్క ఇబ్బందులను కూడా వివరిస్తాం. దీనిపైన సక్రమైన పద్ధతుల్లో మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బులు కట్టినటువంటి నిరుపేదలకి న్యాయం కనుక జరగకపోతే దానిపైన మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయాన్ని మొత్తాన్ని నిరవధికంగా ముట్టడించి తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ మేరకు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అర్బన్ ఎస్పీ విజయారావు బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అర్బన్ ఎస్పీ విజయారావు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగత, కుటుంబ, భూ వివాదాలకు చెందిన ఫిర్యాదులు గ్రీవెన్స్లో ఎక్కువగా అందాయి. ఇందులో ప్రధానంగా ఆస్తి కోసం కొడుకు కోడలు వేధిస్తున్నారని, అకారణంగా గొడవలు పెట్టుకుని దాడులు చేస్తున్నందున ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని మంగళదాస్ నగర్కి చెందిన జయలక్ష్మి అనే వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. కొడుకు కొట్టాడు, కోడలు కొట్టారు, ఇద్దరు కొట్టారు. నిన్న ఏదో చిన్న సట్టు అడిగినందుకు మేమిద్దరం గొడవ ఆడుకున్నాం. ఆయన లేడు అప్పుడు. వాళ్ళు వచ్చిన కొడుకు చెప్పి కొట్టించింది. ఇంట్లో పడేసి గడేసి కొట్టి చేసి ఇంకా నిన్న మధ్యాహ్నం ఈ పాటి నుంచి జరుగుతూనే ఉంది. మామూలు ఇదేనయ్యా బాగా అసలు ఏమీ లేదు. నీ పెట్టమంటలా, పొయ్యమంటలా, నువ్వు డబ్బులు ఇవ్వమంటలా, ఏమంటలా. ఈ చిన్న సట్టి కాడకు పెట్టుకుంది గొడవ. ఆ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతాము, చేస్తాం. నా ఇంట్లోనే ఉంటున్నాము. ఆడ పక్కన ఉండాలి, నేను ఇంట్లోనే ఉండా, చిన్న గదిలో ఉంటున్నా. ఉండేటప్పుడు కొట్టింది. కొట్టినాక వచ్చినాక మళ్ళీ ఆయన బయట నుంచి వచ్చినాక చెప్పి మళ్ళీ కొట్టించింది. ఆస్తి ఇచ్చేసాను, నాకేమీ లేదు, ఇక 10 పైసలు కూడా లేదు. నేను చాకరీ చేసుకుంటే ఇచ్చినట్టు. అదేవిధంగా గత 2 నెలల క్రితం గుంటూరు వారి తోటలో తమ కుమారుడు తప్పిపోయాడని, తమ బిడ్డకి మాటలు కూడా రావు కనుక త్వరగా ఆచూకీ తెలపాలని త్రిపురాంతకంకి చెందిన దంపతులు ఫిర్యాదు అందించారు. మేము పిల్లు అని తీసుకొచ్చినాం, మాటలు నేర్పించుకోవడానికి తీసుకొస్తే పిల్లోడు పొద్దున్నే లేచి పాలు తాగినాడు, బయటకు వచ్చి కనపల్లే. మేము ఈ డాక్టర్ దగ్గర నేర్పిస్తాం. రాలే నెల రోజులు చల్లరాయి. తిరులేపల్లి తిప్రాంతం మండలం అక్కడ గుంటూరు అబ్బాయిని చదివించుకొని వస్తే తప్పిపోయాడు. నైటు పొద్దున్న 6-7 తప్పిపోయాడు, పాలు తాగిపోయాడు. ఎతికాం, మొత్తం దేశం తిరిగాం, ఎతికాం. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. 16 సంవత్సరాలు ఉంటాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పేరిక రూపానంద హరిణి నృత్య అరంగేట్రం జరిగింది. నాట్యాచార్య బాలు శిక్షణ పర్యవేక్షణలో రంగపూజ, నాట్యహేళి, స్వాగతం కృష్ణ తదితర అంశాలను హరిణి ముచ్చటగా ప్రదర్శించింది.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.